నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఎండల ధాటికి సోరియాసిస్ పెరుగుతోందా? రెడీమేడ్ ఆహారాలతో కండరక్షయం, వేసవిలో ప్రయాణాల ఈ జాగ్రత్తలు మీకోసమే. మోకాళ్ల నొప్పులు, సర్జరీ తప్పనిసరా? ఇంకా హెల్త్ టిప్. చర్మ వ్యాధులతో ఎప్పుడూ చికాకే. ముఖ్యంగా చర్మాన్ని ఛిద్రం చేసే సోరియాసిస్ వంటి మొండి జబ్బులు శారీరకంగానే కాదు మానసికంగానూ వేదనకు గురిచేస్తాయి. ముఖ్యంగా సీజన్ మారిన ప్రతిసారి సోరియాసిస్ మరింత మొండిగా తీవ్రంగా మారుతూ ఉంటుంది. సోరియాసిస్ బారిన పడ్డప్పుడు చర్మం అంతా పొలుసుల్లాగా మారిపోతుంది. చేప చర్మాన్ని తలపిస్తుంది. చర్మం అంతటా తీవ్రమైన దురద, మంటలు వేధిస్తాయి. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే సోరియాసిస్కు ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వేసవి సీజన్లో సోరియాసిస్ జబ్బును అదుపులో ఉంచే ఆయుర్వేద చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి చర్మం పెట్టని కోట. పైకి ఒకేలా కనిపించినా ఇందులో 4 పొరలుంటాయి. ఇది ఎప్పటికప్పుడు నిత్యనూతనంగానూ మారుతుంది. చర్మంలో నిరంతర పాత కణాలు రాలిపోతుంటాయి. వీటి స్థానంలో కింది పొరల్లోంచి కొత్త కణాలు వచ్చి చేరుతుంటాయి. ఇవి పై పొరకు చేరుకోవడానికి సాధారణంగా 30 నుంచి 40 రోజులు పడుతుంది. కానీ సోరియాసిస్లో కొత్త కణాలు అతివేగంగా ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తుంటాయి. కేవలం 3-4 రోజుల్లోనే పైకి వచ్చేస్తాయి. ఇవి ఒక దగ్గర పోగుపడుతూ మందంగా పొలుసులుగా ఏర్పడతాయి. పొట్టుపొట్టుగా రాలుతుంటాయి. క్రమంగా చర్మం లోపలి పొరల్లో కొత్త సూక్ష్మ రక్తనాళాలు పుట్టుకొస్తాయి. ఇవి పొలుసులను ప్రోత్సహించడంతో పాటు ఎర్రటి మచ్చలకు దారితీస్తాయి. దీంతో సమస్య ఉధృతమవుతుంటుంది. సోరియాసిస్లో ప్రధానంగా తెల్లటి పొలుసులతో కూడిన లేత గులాబీ లేదా ఎర్రటి రంగులో మందమైన మచ్చలు, మంట, దురద, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇవి సోరియాసిస్ రకాలను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. ముఖ్యంగా వేడి వాతావరణంలో సోరియాసిస్ జబ్బు మరింత ఉధృతంగా అవుతుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఎండాకాలంలో సోరియాసిస్ పేషెంట్స్కి ఈ యొక్క ఎండ వల్ల, చెమట వల్ల చాలా రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ యొక్క ఎండ తీవ్రత వల్ల చెమట అధికంగా పట్టినప్పుడు వీళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి వీళ్ళు క్రీమ్స్ రాసుకుంటూ ఉండాలి. ప్లస్ వాళ్ళు స్నానం అది రెగ్యులర్గా చేస్తూ చెమట అధికంగా పట్టకుండా ప్రొటెక్టివ్గా ఉంటూ ఉండాలి. ముఖ్యంగా ఎండలో తిరిగినప్పుడు తొందరగా వాళ్ళకి అది చాలా రెడ్గా అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఆహార నియమాల విషయానికి వచ్చేసరికి ఆహారంలో పథ్యం కూడా చాలా జాగ్రత్తగా పాటించాలి. ఎందువల్లనంటే ఈ యొక్క సీజన్గా వచ్చే మలబద్ధకం కానీ ఇతరత్ర సమ్మర్ వల్ల వచ్చే ఇబ్బందులు, డీహైడ్రేషన్ లాంటివి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఏడిపిస్తుంటాయి. కాబట్టి వీళ్ళు ఆ సీజన్కి తగ్గట్టు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే డీహైడ్రేషన్ అయినప్పుడు కూడా ఇది బాడీ చాలా డ్రై అయిపోవడము, అలాగే వీళ్ళు ఎక్కువ చెమట పట్టినప్పుడు ఇంకొక రకంగా ఏడిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు తగ్గట్టుగానే ఫ్లూయిడ్స్ అధికంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి, ఫ్రూట్స్ అధికంగా తీసుకోవాలి. అలాగే జావల్ లాంటివి చాలా మంచిది, మజ్జిగ చాలా మంచిది. వీళ్ళకి ఈ యొక్క బాడీలో ఏదైతే స్కిన్ ఏదైతే ఉందో ఆ వైద్యంలో అసలు మజ్జిగ చర్మానికి చాలా మంచిది అని కూడా చెప్పారు. కాబట్టి ఈ మజ్జిగను తరచూ తీసుకుంటూ, ఒకవేళ మజ్జిగ నచ్చలేదు పెరుగు తీసుకోండి. కొంతమంది మజ్జిగ తాగడం ఇష్టపడరు, అలా తీసుకున్నా పర్వాలేదు. అందులో కొంచెం సైంధవ లవణము, అలాగే కరివేపాకు, ఇతరతర పదార్థాలు వేసుకుని తాగుతుంటే కూడా న్యూట్రిషన్ కూడా వస్తుంది వాళ్ళకి. ఇంకోటి ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఎక్కువ ఫ్రూట్స్, ఆకుకూరలు తీసుకోవాలి. అంటే ఫోలిక్ యాసిడ్ కూడా వీళ్ళకి చాలా మంచిది ఈ సోరియాసిస్ పేషెంట్కి. అలాగే విటమిన్ D3 ఒకవేళ డెఫిషియన్సీ ఉందనుకోండి, ఆ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ 6 months 1 yearకి ఒకసారి వీళ్ళకి B12, D3 టెస్టులు కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే డి విటమిన్ కూడా ఈ యొక్క సోరియాసిస్ సమస్యకి అది తగ్గితే కనుక ఇబ్బంది పెడుతుంది. అలాగే B12 లాంటిది ఇతర నరాలకు సంబంధించింది, ఇతరత్ర గట్టుకి సంబంధించిన సమస్యలు కూడా అది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారం లాంటివి తగ్గించాలి ఈ ఎండాకాలంలో. అలాగే కూరగాయలు లాంటివి అధికంగా తీసుకోవాలి. చెమట పట్టే ఎక్సర్సైజెస్ కొంత తగ్గించాలి. ఎందుకంటే వాళ్ళకి చెమట ఆల్రెడీ పడుతున్నప్పుడు ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే డ్రైన్ అయిపోతారు వాళ్ళు. అప్పుడు ప్రోటీన్స్ కూడా తగ్గుతాయి బాడీలో. కొంతమంది అధికంగా ప్రోటీన్స్ కూడా తీసుకుంటుంటారు. అప్పుడు కూడా ఈ యొక్క సోరియాసిస్కి అది ఇబ్బంది అవ్వడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. చర్మాన్ని పొలుసులుగా పొట్టుగా రాల్చేసే సోరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు
ఆమం పేరుకుపోవడాన్ని ప్రధాన కారణాలుగా చెబుతుంది ఆయుర్వేదం. ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా మరోవైపు ఔషధంగా వాడితే సోరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు. శాకాహారం తినడం మంచిది. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. మాంసాహారులైతే మితం పాటించాలి. పాలు, పాలతో చేసే పన్నీరు వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. బరువు ఎక్కువగా గలవారు తగ్గేలా చూసుకోవాలి. మధుమేహంతో బాధపడేవాళ్లు గ్లూకోజ్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. రోజు 15 గంట సేపు నీరెండ ఒంటికి తగిలేలా చూసుకోవాలి. కానీ తీవ్రమైన ఎండలోకి వెళ్లకూడదు. ఇక చర్మానికి గాయాలు అవ్వకుండా చూసుకోవాలి. పొలుసుల్ని గట్టిగా లాగకూడదు. మసిలే నీళ్లతో స్నానం చేయకూడదు. మృదువైన సబ్బుల్ని మాత్రమే వాడుకోవాలి. అధిక వేడి సోరియాసిస్ బాధితులకు అంత మంచిది కాదు. చిట్కాల విషయానికి వచ్చేసరికి తరచూ వీళ్ళు కుంకుడుకాయ, మెంతులు కలిపిన ఏదైతే మిశ్రమం ఉంటుందో దాన్ని వేడి నీళ్ళలో వేసి దాంతో ఒళ్ళు రుద్దుకుని స్నానం చేస్తే మంచిది. ఎందుకంటే సోప్స్ లాంటివి రకరకాలు న్యాచురల్గా దొరికితే వాడుకోవచ్చు, న్యాచురల్ సోప్స్. కాకపోతే కొంతమంది స్ట్రాంగ్ సోప్స్ వాడుతున్నారు, ముఖ్యంగా నీమ్ బేస్డ్ లాంటివి. అది వాడినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి స్కిన్ వాళ్ళకి మామూలుగా చెమట పట్టినట్టే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి డ్రై అయిపోతుంది వాడు. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దురద రావడం కానీ, ఇరిటేషన్ రావడం కానీ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎక్స్టర్నల్గా అప్లికేషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు డాక్టర్ ఇచ్చిన ఆయింట్మెంట్స్ వాళ్ళకి సూట్ అయ్యి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. లేని పక్షంలో కొబ్బరి నూనె, కానుగ నూనె, అలాగే వేప నూనె. అంటే కొబ్బరి నూనె ఒక పార్ట్ తీసుకుంటే అందులో సగానికి కానుగ నూనె, అందులో ఇంకా సగానికి అంటే 1/4కి, అంటే ఒక 100 ml కొబ్బరి నూనె తీసుకున్నారనుకోండి, 50 ml కానుగ నూనె తీసుకోవాలి, 10 ml మాత్రమే వేప నూనె తీసుకోవాలి. ఇవన్నీ కలిపి చర్మం మీద అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి ఒక ఇరిటేషన్ తగ్గుతుంది. ప్లస్ వాళ్ళకి ఇతరత్ర ఇబ్బందులు ఏమైనా ఉంటే సోరియాసిస్ వల్ల వచ్చేది అంటే పెచ్చులు కట్టేయడం, పుండవడం ఏమైనా ఉంటే తగ్గుతుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చికిత్సలు ఉన్నాయి, ప్రత్యేక చికిత్సలు. ఎక్స్టర్నల్గా మీరు ఆయిల్స్ లాంటివి వాడేటప్పుడు 777 లాంటివి, అలాగే కొన్ని రకాలైన కానుగుతో చేసిన నూనెలు, జాత్యా తైలం లాంటిది, పిండ తైలం లాంటిది, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కండిషన్ బట్టి ఇస్తూ ఉంటాము. కాకపోతే కొన్ని ఇంటర్నల్ ఔషధాలు కూడా వాడవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కాబట్టి దీనికి సరిపడా కొన్ని గుగ్గులు యోగాలు అనేవి ఉంటాయి. గుగ్గులు యోగాలు ప్రత్యేకంగా రసాయన చికిత్స అని చెప్పారు. ఎక్కడైతే రసాయన చికిత్స అన్నామో దాన్ని యాంటీ ఆక్సిడెంట్ థెరపీ అంటాం. సో ఆ గుగ్గులు యోగాలు ముఖ్యంగా త్రిఫలా గుగ్గులు అనేది, అలాగే పంచదీక్త గుగ్గులు అనేది, పంచనింబాది తైలము, పంచనింబ చూడము, ఇవన్నీ కూడా రకరకాల ఫామ్స్లో దొరుకుతాయి. ఇదే కాకుండా మంజిష్ట అనేది, మంజిష్టాది కషాయం అనేది, మంజిష్టతో వచ్చిన ఆసవాలు, అరిష్టలు లాంటివి, ఇవన్నీ కూడా శరీర తత్వాన్ని బట్టి, శక్తిని బట్టి, ఆ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఉన్నా ఏ సోరియాసిస్ పేషెంట్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కనుక డాక్టర్ వాళ్ళకి తగ్గట్టు మందులు ఇస్తారు, జాగ్రత్తలు చెప్తారు. అలాగే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ కూడా మందులు ఉంటాయి. అది వాడితే కనుక త్వరగా వాళ్ళకి తగ్గడానికి అవకాశం ఉంటుంది. చర్మాన్ని పొలుసులుగా మార్చి పొట్టుగా రాల్చే సోరియాసిస్ ఒక పట్టాన మానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పడుతుంటుంది. ఇలాంటప్పుడు వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా మసులుకోవాలి. ముఖ్యంగా వేడి గాలికి, వేడి వాతావరణానికి, ఎలర్జీలకు, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళనలు సోరియాసిస్ను తీవ్రం చేస్తాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకోవడం మేలు. మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సోరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కి చెప్పాలి. శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు బాగా ఉపకరిస్తాయి. తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సోరియాసిస్ వ్యాధి చక్కగా అదుపులో ఉంటుంది. కరంజి, భృంగారజ వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సోరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. బయట దొరికే రెడీమేడ్ ఆహారాలంటే మనందరికీ మహా ఇష్టం. బజారులో రెడీమేడ్గా దొరికే స్నాక్స్, శీతల పానీయాలు మనల్ని నోరూరిస్తూ ఉంటాయి. వీటితో పాటు అప్పటికప్పుడు వండుకునే ఫ్రోజన్ ఫుడ్ని మనం రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నాం. ఉప్పు, చక్కెర, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఇలాంటి కృత్రిమ ఆహారాలతో ఊబకాయంతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయనే విషయం ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైంది. తాజాగా రెడీమేడ్ ఆహారాలతో కండరాల క్షీణత కూడా ఉంటుందని పేర్కొంటున్నారు
తుర్కియానాలోని అంకారా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. మనం నిత్యం వ్యాయామం చేస్తున్నా, అధిక బరువు లేకున్నా సరే రెడీమేడ్ ఆహారాలు తీసుకునే వారిలో మోకాళ్ల చుట్టూ ఉండే కండరాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో అవి పటుత్వాన్ని కోల్పోతాయి. ఫలితంగా చిన్న వయసులోనే నడక తీరులో మార్పులు రావటం, నడిచేటప్పుడు సమతూకం లేక కింద పడిపోవటం వంటివి జరుగుతాయి. ఫలితంగా ఎముకలపై ఆ ప్రభావం పడి ఆస్టియో ఆర్థరైటిస్ వంటి జబ్బుల తాకిడి పెరుగుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని చెబుతున్నారు పరిశోధకులు. అందుకే రెడీమేడ్ ఆహారాలకు దూరంగా ఉండాలని, వీటికి బదులుగా ప్రోటీన్లు అధికంగా ఉండే గింజలు, పప్పు ధాన్యాలను తరచుగా తీసుకోమని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. వేసవికాలం సెలవుల సీజన్ కావడంతో మనలో చాలా మంది తరచుగా పిక్నిక్లకు, విహారయాత్రలకు వెళుతూ ఉంటారు. దూర ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బయట మండిపోయే ఎండలకు తోడుగా కొత్త ప్రాంతాల్లోని కొత్త వాతావరణం కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బ, వాంతులు, విరేచనాల వంటి సమస్యలు పలకరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కలుషిత నీటి మూలంగా సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండల మూలంగా డసిపోకుండా ఉండేందుకు, డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలను నివారించుకునేందుకు వేసవి ప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో బయట ఎంత ఎండలు మండిపోతున్నా సరే సెలవుల సీజన్ కావడంతో పిల్లల కోసం, పిక్నిక్ల కోసం అడపాదడపా ఇంటి నుంచి కాలు బయట పెట్టక తప్పదు, తరచూ ప్రయాణాలు చేయకా తప్పదు. ఇలాంటప్పుడు ఎండల బారిన పడి డీహైడ్రేషన్, వడదెబ్బ, విరేచనాల వంటి సమస్యల తాకిడికి గురవుతుంటారు మనలో చాలామంది. అయితే ప్రయాణాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేసవి ఇక్కట్లను మనం చాలా వరకు అధిగమించవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు వాతావరణం కాస్తంత చల్లగా ఉండే ఉదయపు వేళల్లో కానీ లేదా సాయంత్రం వేళల్లో కానీ బయలుదేరడం మంచిది. ప్రయాణానికి బయలుదేరే ముందు బాగా నీళ్లు తాగడం మంచిది. తప్పనిసరిగా నీళ్ల బాటిల్ని వెంట ఉంచుకోవాలి. దాహం వేసినా వేయకున్నా తరచూ కొద్దిగా నీళ్లు తాగుతుండాలి. పిల్లలకు, వృద్ధులకు ఈ జాగ్రత్తలు మరీ అవసరం. వేసవిలో చల్లగా ఉంటాయి కదా అని పదే కూల్ డ్రింకులను తాగడం మంచిది కాదు. అలాగే ఐస్ క్రీముల్ని కూడా ఎక్కువగా తినకూడదు. వీటికి బదులుగా నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బూజా, బొప్పాయి వంటి పళ్లు తరచుగా తింటూ ఉండాలి. ప్రయాణాల్లో తప్పనిసరిగా గ్లూకోజ్ పౌడర్ని వెంట ఉంచుకోవాలి. నీరసంగా, అలసటగా అనిపించినప్పుడు కొద్దిగా గ్లూకోజ్ను చప్పరించడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. తడిగా ఉన్న టవల్స్ని, నాప్కిన్స్ని వెంట తీసుకెళ్లాలి. తడి టవల్తో తుడుచుకోవటం వల్ల వేడి, ఉక్కపోతల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. ఇక ప్రయాణాల్లో ఉన్నప్పుడు మసాలాలతో కూడిన భోజనం కన్నా సాత్విక ఆహారాన్ని తీసుకోవడమే మేలు. ఈ జాగ్రత్తలు ప్రయాణాల్లో వేసవి ఇక్కట్లను చాలా వరకు నివారిస్తాయి. మోకాళ్ల నొప్పులు మొదలవగానే మనలో చాలా మంది మోకీలు మార్పిడి సర్జరీ గురించిన ఆలోచనలు చేస్తూ ఉంటారు. వెంటనే కీలు మార్పిడి చేయించుకుంటే మోకాళ్ల నొప్పుల బెడద ఉండదని తలపోస్తూ ఉంటారు. నిజానికి మోకాళ్ల నొప్పులకు అవసరమైనప్పుడు మాత్రమే సర్జరీ చేయించుకోవాలి. చిన్న వయసులో మోకీలు మార్పిడి ఎంతమాత్రం సరికాదని చెబుతున్నారు డాక్టర్లు. మోకాళ్ల నొప్పులకు సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలో, చిన్న వయసులో మోకీలు మార్పిడి ఎందుకు అవసరం లేదో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పులు ఎందుకొస్తాయి? మోకాళ్ళ నొప్పులు మనకు వచ్చేది నాట్ ఓన్లీ ఓల్డ్ ఏజ్లో అనుకోకూడదండి. ఇట్ కమ్స్ ఇన్ ఎనీ ఏజ్ గ్రూప్. చిన్నపిల్లల్లో వస్తుంది, మిడిల్ ఏజ్లో వస్తుంది, ఓల్డ్ ఏజ్లో వస్తుంది. సో ఇది ఓన్లీ ఏజ్తో పాటు వచ్చేది అనుకుంటే తప్పు. సో మన లైఫ్ స్టైల్తో వస్తుంది, దెబ్బలు తగిలినప్పుడు వస్తుంది, స్పోర్ట్స్ ఆడినప్పుడు వస్తాయి. సో వేరియస్ రీజన్స్ ఆఫ్ నీ పెయిన్స్ ఉంటాయి అట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. సో ఈవెన్ చిన్నపిల్లల్లో కానీ 9-10 ఇయర్స్లో గ్రోయింగ్ బోన్స్ అని ఉంటాయి. ఆ గ్రోయింగ్ పెయిన్స్ మూలంగా టిబియల్ టిబిరాసిటీ బోన్స్ దగ్గర కొంచెం మాత్రం మోకాళ్ళ నొప్పులు రావచ్చు. ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 20-30 మనం ఎక్కువ స్టెప్స్ తీసుకున్న లేడీస్లో మాత్రం బికాస్ ఆఫ్ ద ఓవర్ వెయిట్ ఉన్నా కానీ నీ పెయిన్స్ రావచ్చు. స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు దెబ్బలు తగిలితే నీ పెయిన్స్ రావచ్చు. ఏజ్తో వచ్చే నీ పెయిన్స్ అన్నీ మనం మామూలుగా 45-50 తర్వాతే చూస్తాము. మోకాళ్ల నొప్పులు మొదలవగానే ఆపరేషన్కు వెళ్ళాలా? చాలామంది మా దగ్గర పేషెంట్స్ వస్తారు, సార్ మాకు 2 వీక్స్ నుంచి నీ పెయిన్ ఉంది, ఇమీడియట్గా ఏమైనా చేయాల్సి వస్తుందని. బట్ జనరలీ మనం చెప్పేది ఏమంటే ఆపరేషన్స్ వేరియస్ టైప్స్ ఉంటాయి. సో మనం మాట్లాడేది ఇప్పుడు ఈ టాక్లో స్పెసిఫిక్గా ఓన్లీ వయసుతో వచ్చే అరుగుదల అంటే ఆస్టియో ఆర్థరైటిస్తో.
ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాళ్ళు వయసుతో అరుగుదల అయ్యేది. దానికి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 కంటూ ఉంటుంది. సో స్టేజ్ 1, 2, 3లో పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఓన్లీ ఎక్స్రే తీపిచ్చి మందులు, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ అన్నీ చెప్తాము. వన్స్ ద రీచ్ స్టేజ్ 4 అంటే ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ మనం ఎక్స్రేలోనే తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి చేత కాకపోతేనే మనం ఆపరేషన్ చూసేది. సర్జరీ వరకు వెళ్లకుండా మోకాళ్ల నొప్పుల్ని అదుపులో ఉంచుకోవచ్చా? చాలామందికి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి వన్స్ ద రీచ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే మనం స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉండి ఎక్స్రేలో నొప్పులు ఉన్నాయి, ఎక్స్రే చూసి దాంట్లో ఫైనల్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఆపరేషన్ అడ్వైజ్ చేస్తాం. అది కానీ పేషెంట్స్కి చేత కాకపోతే. సో చాలామంది పేషెంట్స్ వస్తారు, మాకు స్టేజ్ 4 బోన్ అరిగిపోయింది కంప్లీట్గా, బట్ మేము రోజు ఒక 1-2 కిలోమీటర్స్ వితౌట్ మేజర్ ప్రాబ్లం నడవగలుగుతున్నామంటే మేము ఖచ్చితంగా వాళ్ళకి ఆపరేషన్ వద్దని చెప్తాము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన డైలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ మన డైలీ యాక్టివిటీస్. మనం ఈవెన్ ఇంట్లో నడిచే కష్టంగా ఉంది, రోజు మనం నడిచేదానికి పెయిన్ కిల్లర్ వాడాలంటే ఇట్ ఈస్ రికమెండెడ్ టు డూ సర్జరీ అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ టైం. మన లైఫ్ స్టైల్లో పెయిన్ కిల్లర్ వాడట్లేదు, రోజు ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గినానంటే చాలా మటుకు నీ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ ఆల్సో పోస్ట్పోన్ చేయవచ్చు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఆపరేషన్ ఎప్పుడే వద్దనుకుంటే ఇఫ్ యూర్ ఓవర్ వెయిట్ తగ్గేది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో వాకింగ్ స్టేజ్ 4 ఆర్థరైటిస్లో వచ్చిన తర్వాత చేసేది కష్టం. సో అది అవాయిడ్ చేసేసి మోర్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజెస్, సైక్లింగ్ చేసుకోవచ్చు, జిమ్కి పోవచ్చు, ఎలిప్టికల్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ యాక్చువల్లీ బెటర్ ఎక్సర్సైజెస్ దెన్ వాకింగ్ ఆల్సో. మోకాళ్ల నొప్పుల్ని తగ్గించటంలో ఫిజియోథెరపీ ఎంతవరకు పనిచేస్తుంది? ఫిజియోథెరపీ మనం అనుకునేదంటే ఇట్ ఈస్ ఎక్సర్సైజెస్ వన్ థింగ్, దాని తర్వాత వాళ్ళు మొడాలిటీస్ ఆల్సో వాడతారు. ఫ్రమ్ అల్ట్రాసౌండ్ థెరపీ, ఐఎఫ్టీ థెరపీ, నీడ్లింగ్ థెరపీ, కొంతమంది మసాజెస్ చేస్తారు. సో ఆల్ దీస్ థెరపీస్ ఏం చేసుకున్నా కానీ వాట్ ఐ రికమెండ్ టు పేషెంట్స్ ఇస్ మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్ వరకు చేసుకోవాలి. కొంతమంది పేషెంట్స్ వస్తారు మా దగ్గరికి, మేము లాస్ట్ 2 months నుంచి ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాము, కరెంటు పెట్టించుకుంటాము, నొప్పి తగ్గట్లేదని. అది ఆబ్వియస్లీ ఓవర్ డూయింగ్ అంటే అండ్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో 1 వీక్ 10 డేస్ మనం మొడాలిటీస్ పెట్టించుకోవచ్చు, లేకపోయినా కానీ మనం ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ మనం ఇంట్లో చేసుకున్నా కానీ చాలా మటుకు పెయిన్స్ తగ్గుతాయి. ఎక్సర్సైజ్ బాగా నేర్చుకొని మనం ఇంట్లో చేసేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో చేస్తే ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకొని పెయిన్స్ ఆల్సో కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ యూజింగ్ లోకల్ థెరపీస్ లైక్ ఐస్ పెట్టుకోవచ్చు, వామ్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు, ఆయింట్మెంట్ పట్టించుకోవచ్చు. మోకీలు మార్పిడి ఎప్పుడు అవసరం, ఎవరికి అవసరం, సర్జరీ ఎలా ఉంటుంది? నా ప్రకారంగా ద రైట్ టైం ఫర్ డూయింగ్ సర్జరీ ఇస్ మనం చూడాలంటే డాక్టర్ని సంప్రదించి ఎక్స్రేలో మనకు అరుగుదల సిగ్నిఫికెంట్గా ఉండాలి. చాలామంది పేషెంట్స్కి మోకాళ్ళలో అరుగుదల ఎక్కువ ఉండదు, బట్ వాళ్ళకి నొప్పి అంటారు. అలాంటి వాళ్ళకి మనం సర్జరీ చేస్తే వాళ్ళ రికవరీ బ్యాడ్ ఉంటుంది. సర్జరీ తర్వాత కానీ మాకు నొప్పులు ఉన్నాయి అంటారు, సర్జరీ చేసినా మాకు నొప్పి తగ్గలే అంటారు. సో ప్రాపర్ అసెస్మెంట్ చాలా ఇంపార్టెంట్. సివియర్ పెయిన్ ఉండినా కానీ మనకు ఎక్స్రేలో అరుగుదల సిగ్నిఫికెంట్గా ఉండాలి. అరుగుదల మన ఎక్స్రేలో కనకపోతే కొన్నిసార్లు ఎంఆర్ఐ అవసరం పడుతుంది. సో పెయిన్ సివియర్ ఉన్నప్పుడు, మనం నడవలేనప్పుడు, ఇంట్లో నడిచి బయట తిరిగేది కానీ మన కష్టంగా ఉన్నప్పుడు మనం ఆపరేషన్ చేయించుకోవాలి. వెయిట్ తగ్గే దాంట్లో ఎక్సర్సైజ్ రిలేషన్షిప్ ఓన్లీ 20%. 80% మన డైట్తోనే మన వెయిట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సీరియస్ డైటీషియన్ చూసి డైట్ చేసుకొని మనకి ఇంకా ఫాస్టింగ్ అవన్నీ ఒక లిమిట్ వరకు చేసుకోవచ్చు. కానీ డైట్ ఆల్సో ప్రోటీన్ ఇంప్రూవ్ చేసుకోవాలా, ఫైబర్ ఇంప్రూవ్ చేసుకోవాలా, కార్బోహైడ్రేట్ తగ్గించుకోవాలి. ఇవన్నీ చేస్తే 40-50 year old ఉండే లేడీస్ ఆర్థరైటిక్స్ అండ్ 55-60 ఉండే మగోళ్ళు విత్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు చాలా మటుకు తగ్గగలుగుతారు. నీ పెయిన్స్ అట్లీస్ట్ 5-7 years సర్జరీ పోస్ట్పోన్ చేయగలుగుతారు. మోకీలు మార్పిడి తర్వాత కోలుకోవటానికి ఎంతకాలం పడుతుంది? సో మోకాళ్ళ ఆపరేషన్ మనం 2 రకాలుగా చేస్తుంటామండి. వీ డూ నార్మల్ సర్జరీ అండ్ వీ డూ రోబోటిక్ ఆల్సో సర్జరీ. సో నార్మల్ సర్జరీ ఏమంటే లేదా 20-30 years నుంచి చేసినట్లు మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి నార్మల్ సర్జరీస్ చేస్తుంటాము. వరల్డ్లో దిస్ ఇస్ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్. రిజల్ట్స్ బాగుంటాయి అండ్ పేషెంట్స్ ఆల్సో రికవరీ అయిపోయేది 90% రికవరీ 1 monthలో అయిపోతుంది. లాస్ట్ 5-6 yearsలో వీఆర్ డూయింగ్ అ లాట్ మోర్ రోబోటిక్ సర్జరీస్. ఆబ్వియస్లీ రోబోటిక్ సర్జరీ ఇన్సిషన్, మామూలు సర్జరీకి ఇన్సిషన్ 2 సేమే ఉంటాయి. బ్లడ్ లాస్ ఖచ్చితంగా కొంచెం తక్కువ ఉంటుంది. లోపల మనం టిష్యూస్ మనం కట్ చేసేది రోబోటిక్లో తక్కువ ఉంటాయి. సో దాంతో ఏమవుతుందంటే పెయిన్ పోస్ట్ ఆపరేటివ్లీ క్యాన్ బి లిటిల్ లెస్ అండ్ రికవరీ ఆల్సో స్లైట్లీ ఫాస్టర్ ఉంటుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు తప్పక మానుకోవాల్సిన 5 అలవాట్లు ఏవి? హై ఇంపాక్ట్ యాక్టివిటీ అవాయిడ్ చేయాలి. అంటే జంపింగ్, రన్నింగ్,
స్కిప్పింగ్ అవి కొంచెం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, మనం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ బోత్ ఫర్ ద హ్యాండ్స్ అండ్ క్వాడ్స్ నేర్చుకొని అవి చేయాలి. వెయిట్ తగ్గేది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. అమంగ్ ఆల్ ద 5 points ద ఓన్లీ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఈజ్ వెయిట్ కంట్రోల్. అండ్ దెన్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఎక్కువసేపు కింద కూర్చున్నా, ఎక్కువ మెట్లు ఎక్కి దిగినా కానీ నీ పెయిన్స్ కొంచెం ప్రొలాంగ్ అయ్యి అట్లనే కంటిన్యూస్గా ఉంటాయి. లాస్ట్ ఇవన్నీ 4 టాపిక్స్ అయిపోయినా లాస్ట్ ఇస్ మెడిసిన్స్ అండి. సో సమ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, మసిల్ రిలాక్సెంట్స్ ఇస్తాము, ఐస్ ప్యాక్స్ పెడతాము, ఆయింట్మెంట్ ఇస్తాము, అండ్ సమ్ కార్టిలేజ్ రీజనరేషన్ మెడిసిన్స్ టెంపరీగా ఇస్తాం. ఇవన్నీ ఆర్ ద 5th point, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ ద రిమైనింగ్ ద ఫస్ట్ 4. మోకాళ్ల నొప్పులు రాకుండా నివారించుకోవటం ఎలా? సో మోకాళ్ళ నొప్పులు మనకు ఖచ్చితంగా రాకూడదంటే అది మనం ఖచ్చితంగా ప్రివెంట్ చేస్తాము, పోస్ట్పోన్ చేసుకోవచ్చు. See what happens is మనకు లాట్ ఆఫ్ ఎలిమెంట్ ఇస్ జెనెటిక్, మన బాడీ షేప్, మన లెగ్ షేప్ అంతా. మన ఇండియన్స్లో బై అండ్ లార్జ్ జెన్యూ వ్యారమ్ అంటే కాళ్ళు కొంచెం బెండ్ ఉంటాయి. అందుకే మనకి ఇండియన్స్లో వి సీ అ లాట్ మోర్ నీ ఆర్థరైటిస్ మన హిప్ ఆర్థరైటిస్తో కంపేర్ చేస్తే. అబ్రాడ్లో చూస్తే చాలామందికి యూఎస్, యూరోపియన్ కంట్రీస్లో హిప్ ఆర్థరైటిస్ 50% ఉంటుంది, నీ ఆర్థరైటిస్ ఆల్సో 50% ఉంటుంది. బట్ మన ఇండియన్ కాంటినెంట్లో 90% వచ్చేది నీ ఆర్థరైటిసే, ఓన్లీ 5 to 10% వచ్చేది హిప్ ఆర్థరైటిస్. సో దీని మూలంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మనం దాన్ని పోస్ట్పోన్ చేయవచ్చు, కానీ కంప్లీట్గా ఏజ్ వరకు మనకు 70-80 వరకు రాకూడదని అయితే దర్ ఇస్ నో మేజర్ స్టాపేజ్ దట్ వీ కెన్ డూ. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మెయింటైనింగ్ ఫిజికల్ యాక్టివిటీ. పెయిన్ లేనప్పుడు రోజు వాకింగ్ చేసుకోవచ్చు, బట్ వాకింగ్ చేసినప్పుడు ట్రై టు వాక్ ఆన్ సాఫ్ట్ సర్ఫేసెస్. సిమెంట్ రోడ్, తార్ రోడ్ మీద విత్ హార్డ్ చెప్పల్స్ వాడితే డెఫినెట్గా నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో ప్రాపర్ ఫుట్వేర్ వేసుకొని, ఇఫ్ యూ కెనాట్ ఫైండ్ సిమెంట్, తార్ రోడ్ అవాయిడ్ చేయలేకపోతే దాంట్లో నడవండి, బట్ డూ వాకింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్. మిగతా ఎక్సర్సైజ్ కావాలంటే యూ కెన్ డూ సైక్లింగ్, ఎలిప్టికల్ అవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్లీ మన నీ పెయిన్స్ అవాయిడ్ చేయాలంటే యాజ్ హ్యావింగ్ అ హెల్తీ డయట్. సో డయట్లో ప్రాసెస్ ఫుడ్ అవన్నీ డెఫినెట్గా అవాయిడ్ చేయాలా. హెల్తీ మన ఇండియన్ కుక్ మీల్స్, రిడ్యూస్డ్ కార్బోహైడ్రేట్ చేసుకొని ప్రోటీన్ పెంచుకుంటే మసిల్ స్ట్రెంత్ ఆల్సో వస్తుంది. నీ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకోవచ్చు. మోకాళ్ల నొప్పులు బాగా తీవ్రంగా ఉండి లేవడం, కూర్చోవడం వంటి దైనందిన వ్యవహారాలు కష్టతరంగా మారినప్పుడు, అది కూడా మోకాలు బాగా అరిగిపోయినప్పుడు మాత్రమే నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాలి. అప్పుడే సర్జరీ ఫలితాలు బాగుంటాయి. ఇక చిన్న వయసులో మోకాలు మార్పిడి చేయించుకోవడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో తరచూ పొట్ట ఉబ్బరంగా ఉంటున్నప్పుడు సోంపు గింజల్ని వేసి బాగా మరిగించి చల్లార్చిన నీటిని తాగండి. పొట్ట ఉబ్బరం ఇట్టే తగ్గిపోతుంది.